జనసేనాని పవన్ భీమవరంలో పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో గాజువాక సంగతేంటి? గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ఈ స్థానం పొత్తులో భాగంగా మళ్ళీ జనసేనకే దక్కనుందా? ఇప్పటికే ఇక్కడ కార్మిక నాయకుడు గడసాల అప్పారావును పోటీకి దించాలని పవన్ ఓ నిర్ణయానికి వచ్చారా? ప్రజాబలమున్న అప్పారావు బరిలోకి దిగితే వార్ వన్ సైడేనా? ఏపీలో రాజకీయం హాట్గా మారిపోయింది. అధికార విపక్షాల అభ్యర్థుల జాబితాలతో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలో జనసేన పోటీ చేయబోయే 24 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు అన్నది పూర్తి స్థాయిలో పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి గాజువాకపైనే ఉంది. ఇక్కడ ఈసారి కూడా జనసేనానే పోటీ చేయడం ఖాయమైనట్లు సమాచారం. ఆల్రెడీ ప్రజల్లో పేరున్న గడసాల అప్పారావు పేరును ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వెంకట్రావు గారు, మీరు చెప్పండి. సో బయట చాలా వరకు మేము ప్రజలను అడగడం జరిగింది. సో ఇక్కడ అయితే జనసేన పార్టీ నుండి సరైన నాయకుడు గడసాల అప్పారావు గారు అని చెప్పడం జరిగింది చాలా వరకు. సో మీరేం చెప్పాలి అనుకుంటున్నారు ఏంటి? సరే, గాజువాక అనేది పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం. ఇది సుమారు 3,20,000 మంది ఓటర్స్ ఉంటే 2 లక్షల పైచిలుక కార్మిక వర్గమే నివసిస్తున్నటువంటి ఏరియా గాజువాక నియోజకవర్గం. ఈ గాజువాక నియోజకవర్గంలో అక్కడ హిందుస్థాన్ షిప్యార్డ్ మొదలుకొని ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ లేదా ఫార్మాసిటీ కంపెనీస్ కానీ లేదు గాజువాకని ఇన్ అండ్ అరౌండ్ చూసుకునేటప్పుడు అనేకమైనటువంటి కర్మాగారాలు ఉన్నాయి ఇక్కడ. అందుగురించి ఎక్కువ శాతం కార్మిక వర్గం నివసిస్తున్నారు. కాబట్టి జనసేన పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే ఎక్కువగా కార్మికులు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కార్మిక సమస్యలు ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ కానివ్వండి, లేదు గంగవరం పోర్టుకి సంబంధించి ఓ ప్రైవేటీకరణ ఇష్యూ నడుస్తుంది. అక్కడ అది కూడా గంగవరం పోర్టులో కార్మికులకి కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని చెప్పి, అలాగే గంగవరం పోర్టు కార్మికులు ఏదైతే నిర్వాసితులు అయ్యారో నిర్వాసితులకు ఉపాధి కావాలని చెప్పి, అలాగే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గంగవరం రిహాబిలిటేషన్ కాలనీలో బాగా పొల్యూషన్ ఉంది, ఆ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఉంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి 4 దశాబ్దాలుగా ఎవరైతే త్యాగాలు చేశారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భూములు, వాళ్ళకు కూడా శాశ్వత ఉపాధి కావాలని చెప్పేసి కూడా చాలా కాలంగా వాళ్ళ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో కార్మికులకి రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి, అంటే కార్మిక వర్గానికి నాయకత్వం వహించేటువంటి వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా కానీ మనం అవకాశం ఇస్తే దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రధానంగా జనసేన పార్టీలో మేము మొట్టమొదటిగా కోరేది పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమని మేము తీర్మానం కూడా చేసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేటప్పుడు గాజువాక ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఆదరించారు. చాలా తక్కువ టైంలో ప్రచారం చేయడం వల్ల గెలవలేకపోవచ్చు, కానీ ఆయనకి ఒక గౌరవమైనటువంటి ఓటర్స్ 58,000 ఓట్లు అనేది ఆ రోజు రావడం కూడా జరిగింది. అందుగురించి మేము గాజువాక పార్టీ ఆఫీసులో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రాంతంలో పోటీ చేయాలని చెప్పేసి అందరం కూడా ఇక్కడ కార్మిక వర్గం నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు కావండి, అయితే ప్రజల నుంచి రిప్రజెంట్ చేసేటువంటి జనసేన నాయకులందరం కూడా ఏకగ్రీవ తీర్మానంతో పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము తీర్మానం చేశాం. గడసాల అప్పారావు కార్మిక నాయకుడిగా, యూనియన్ సంఘాల లీడర్గా గాజువాక నియోజకవర్గం మొత్తం సుపరిచితమైన వ్యక్తి. అందులోనూ గాజువాక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. గడసాల కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. ఆయనకు ఒక్క కాపు కులంలోనే కాకుండా మిగతా అన్ని సామాజిక వర్గాల్లోనూ మంచి పేరుంది. అందరివాడిగా, ప్రజానాయకుడిగా, కార్మికుల నాయకుడిగా, అందరివాడిగా ఆయన ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లో పోటీ చేయగా ఈసారి భీమవరం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. అయితే గాజువాక ఎలాగూ జనసేనకి సంబంధించిన స్థానమే కాబట్టి ఈసారి కూడా అక్కడి నుంచి జనసేన అభ్యర్థిని బరిలోకి దించాలని గడసాల. అయితే గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓకే. సో
సో షిప్ యార్డ్లో మీకు తెలిసిన కార్మిక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరని చెప్తారు? నేనైతే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి మా గురువు గారు అయినటువంటి గడసాల అప్పారావు గారు శిష్యరకంలో పనిచేశాను. సో నాకు షిప్ యార్డ్లో నేను బాగా అభిమానించే వ్యక్తి. నేను ఆయన నాయకత్వంలో చాలా కాలం షిప్ యార్డ్లో పనిచేశాను. గడసాల అప్పారావు గారు నాకు చాలా తెలిసిన వ్యక్తి, మా గురు సమానులు గురువు గారు. మీరు అభిమానించడానికి ముఖ్య కారణం ఏమంటారు? ముఖ్యంగా షిప్ యార్డ్లో కార్మిక వర్గానికి అందరికీ కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, చాలా ఎంప్లాయీస్ తాలూకా పిల్లలందరినీ రూల్స్లోకి తీసుకురావడం కానీ, షిప్ యార్డ్ ఉద్యోగులందరికీ బ్రహ్మాండమైన వేజ్ రివిజన్ చేయటం కానీ, అలాగే మంచి మెడికల్ సదుపాయాలు తీసుకురావడం కానీ కార్మిక వర్గానికి, ఇవన్నీ కూడా గడసాల అప్పారావు గారి నాయకత్వం, మా గురుగారి నాయకత్వంలో ఆనాడు జరిగాయి. అవన్నీ చూసి ఆకర్షితులయ్యి ఆయన నాయకత్వంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ మేము ఈరోజు ఆయన తాలూకా ఆదర్శాలు, ఆయన తాలూకా భావజాలంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. లీడర్గా కార్మిక సంఘాల నేతగా నియోజకవర్గ వ్యాప్తంగా గడసాలకు మంచి పేరుండడం కలిసొచ్చే అంశం. ఈసారి ఎలాగైనా గాజువాక స్థానాన్ని కైవసం చేసుకుని గాజువాక గడ్డపై జనసేన జెండా ఎగరవేయాలని పట్టుదలతో జనసేన పార్టీ నేతలున్నట్లు సమాచారం. ఇందుకుగాను వ్యూహరచన చేసి అమలు చేసేందుకు పార్టీ సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా గాజువాక బరిలో కార్మిక సంఘం నేతగా ఉన్న గడసాల అప్పారావు బరిలోకి దించాలని యత్నిస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా అనేక సమీకరణాలు చేసి అప్పారావు అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన అభ్యర్థి అయితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చకొచ్చినట్లు సమాచారం. కార్మిక నేతగా గాజువాక నుంచి జాతీయ స్థాయికి దిగారు అప్పారావు. దశాబ్దాల కాలంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక నేతగా, కాపు సామాజిక వర్గ నాయకునిగా అన్ని వర్గాలతో ఆయనకు సత్సంబంధాలున్నాయని ఉదహరిస్తున్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మిక సంఘ నేతగా సుదీర్ఘకాలం సేవలందించిన క్రమంలో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పట్టును గుర్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో షిప్ యార్డ్ కార్మిక సంఘం ఎన్నికలు జరిగితే బలమైన నేతగా ఉన్న పల్లా సింహాచలంను గడసాల అప్పారావు ఓడించి ఆయనపై విజయ కేతనం ఎగరవేశారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు అనేక పదవులు చేపట్టిన అంశాన్ని పరిశీలిస్తున్నారు. గడసాల అప్పారావు కార్మిక సంఘ నేతగా ఉన్న సమయంలో షిప్ యార్డ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు, ఉద్యోగులకు 2 సార్లు వేతన సవరణ చేయించిన అంశాలను, ఆయనలోని పోరాట పటిమను గుర్తు చేస్తున్నారు. ఒక వేతన సవరణకే కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్న సమయంలో 2 సార్లు వేతన సవరణ చేయించడంలో కీలక పాత్ర పోషించి కార్మిక, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగును నింపిన అంశం కూడా చర్చకొచ్చినట్లు తెలిపింది. గడసాల అప్పారావు గారు 30 సంవత్సరాల పైనే కార్మిక నాయకుడిగా పనిచేయడం జరిగింది. సో ప్రస్తుతానికి మనతో పాటు ఒకనొక కార్మికుడు మనతో పాటు ఉన్నారు. మరి వీళ్ళని అడిగి మరికొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామారావు. సార్, గడసాల అప్పారావు గారి కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఒక కార్మిక నాయకుడిగా అతను చేసిన కార్యక్రమాలు ఏమంటారు? గడసాల అప్పారావు గారు ఒక హిందుస్థాన్ షిప్ యార్డ్ యూనియన్ జనరల్ సెక్రటరీ చేసినప్పటికీ కూడా కార్మిక సంఘాల ప్రతినిధిగా అనేక రకాల కార్మిక సమస్యలు పరిష్కారం చేశారమ్మా. అతను షిప్ యార్డ్ ఐఎన్టీసీ యూనియన్ జనరల్ సెక్రటరీతో పాటు జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులుగాను, రాష్ట్ర ఐఎన్టీసీ కార్యదర్శిగాను చేయడం జరిగింది. అలాగే అతను ఏ కార్యక్రమం అయినా మొదలు పెడితే పట్టుదలతో, అకుంఠిత దీక్షతో కార్మిక సేవ కానీ, ప్రజా సమస్యలు కానీ పోరాడగలటువంటి మంచి నాయకుడు. అటువంటి నాయకుడు ఏ సమస్యలను అవనివ్వండి, ఇటు ట్రేడ్ యూనియన్ సమస్యలైనా, ప్రజా సమస్యలైనా గలమెత్తి ప్రజా సమస్యలను ఎక్కడైనా వినిపించి, తన వాణిని వినిపించి కార్మిక సమస్యలు ప్రజా పరిష్కారం చేసే ఏకైక నాయకుడు, మంచి నాయకుడు గడసాల అప్పారావు.
ఆ తర్వాత గడసాల అప్పారావు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకత్వ బాధ్యతలతో పాటుగా జాతీయ స్థాయిలో కీలక పదవులు చేపట్టిన వాటికి వన్నె తెచ్చిన వ్యవహారాన్ని గుర్తు చేస్తున్నారు. సుదీర్ఘకాలం కార్మిక నేతగా కొనసాగిన సరే ఎక్కడా చిన్నపాటి అవినీతి, అక్రమాలు, అవకతవకలు వంటివి మచ్చ కూడా లేకుండా క్లీన్ చాట్ కలిగిన నేతగా గడసాల అప్పారావుకు పేరుంది. ఇటువంటి బలమైన నేతను కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బరిలోకి దించితే కలిసి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణం చేతనే గడసాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేర్చుకొని పలు కీలక బాధ్యతలు అప్పగించిన అంశం కూడా తాజాగా తెరపైకొచ్చినట్లు తెలిసింది. ఎలక్షన్స్ అయితే దగ్గరలో వస్తున్నాయి. సో ఇందుకు జనసేన పార్టీ నుండి గడసాల అప్పారావు గారికి ఎమ్మెల్యే సీట్ వస్తుంది అనుకుంటున్నారా ఏంటి? నేనైతే ఈ గాజువాకలోనే పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా పోటీ చేయలేని చెప్పి గాజువాక పార్టీ ఆఫీస్ తీర్మానం చేసి ఆయన దృష్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది. పోటీ చేయలేని 100% విశ్వసిస్తూ ఉన్నాం. ఇన్ కేసు ఆయన కానీ పోటీ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఖచ్చితంగా ఈ గాజువాక పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ జాతీయ స్థాయి మరి గడసాల అప్పారావు గారు జనసేన పార్టీకి రాష్ట్ర కార్యదర్శి, ఖచ్చితంగా కమ్యూనిటీ బేస్ మీద చూసుకునే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా గడసాల అప్పారావు గారు అయితేనే మిగిలిన అన్ని కులాలను కూడా ఐక్యం చేసుకుని గెలవడానికి జనసేన పార్టీకి ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా గడసాల అప్పారావు గారి నాయకత్వం పనిచేస్తుందని. విశాఖ జనసేన పార్టీలో గడసాల అప్పారావు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆయనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వహించిన అంశాలు కూడా తాజా పరిశీలనలో చర్చకొచ్చాయట. 2018లోని షిప్ యార్డ్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ చేసి జనసేనలో చేరిన గడసాల అప్పారావుకు అతి తక్కువ సమయంలో అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్తగా నియమింపబడ్డారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది పార్టీలోకి వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించి జనసేన బలోపేతానికి గడసాల విశేష కృషి చేసిన అంశాలు కూడా తెరపైకొచ్చినట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మికులందరూ కూడా ఎందుకు అప్పారావు గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే అప్పారావు గారు ఏంటంటే అక్కడ పార్టీలకు అతీతంగా మేము పనిచేసిన మనిషి ఆయనకి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా షిప్ యార్డ్ కార్మికుల యొక్క వేతనాలు చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు 2 వేజిరీలు చేసి ఇవాళ బయటకు వచ్చేసినా సరే మేము గర్వంగా మాట్లాడుకుని చెవిలో డబ్బులు కానీ పెన్షన్ లేకపోయినా ఈపీఎఫ్ ద్వారా కానీ విపరీతమైనటువంటి అభిమానం ఉండడానికి కారణం అదే. ఆయన ఏంటి కార్మిక వర్గ మనిషి, పార్టీలకు అతీతంగా పనిచేసిన మనిషి. సో మరి ఇప్పుడు జనసేన పార్టీకి అతన్ని సపోర్ట్ చేయడంపై మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? జనసేన పార్టీ కరెక్టే అంటారు అప్పారావు గారికి? ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే అప్పారావు గారు ఆయన కార్మిక వర్గానికి సంబంధించిన మంది కాబట్టి కార్మిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఏ పార్టీ వారు టికెట్ ఇచ్చినా సరే ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే మనిషి. అంచేత ఎస్పెషల్లీ అప్పారావు గారి నాయకత్వంలో ఈ వేరే కాకుండా ఇంచుమించు షిప్ యార్డ్ ఎంప్లాయీస్ ఎక్కడున్నా సరే ఆయనకి వచ్చి పనిచేయడానికి కానీ సాహసంగా చేయడానికి కానీ అవకాశం ఉంది. తప్పకుండా చేస్తారని భాషభావం. ఎందుకంటే అటువంటి మనిషి ఆయన పార్టీలకు అతీతంగా పనిచేసిన మనిషి. అంతేకాక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన తరపున అభ్యర్థులను బరిలోకి దింపడం, అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలతో జనసేన అభ్యర్థుల కిడ్నాపుల పట్ల ఎదురు తిరిగి వెన్నుచూపక ముందడుగు వేసిన అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రతిష్టాత్మక వారాహి యాత్రకు పాయకరావుపేట, టీ గన్నవరం సమన్వయకర్తగా వ్యవహరించి విజయవంతం చేసిన పనితీరును గుర్తించాల్సిన ఆవశ్యకతపై చర్చ జరిగినట్లు సమాచారం. నమస్తే అప్పారావు గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నామండి. సార్, ఎక్కడ విన్నా ఈ గాజువాకలో మీ పేరే వినిపిస్తున్నది. అటు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎంప్లాయీస్ కానివ్వచ్చు, లేకపోతే పబ్లిక్ కావచ్చు, సో అందరూ మీ పేరే అంటున్నారు. ఇంతకీ ఏమంటారు? అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే
ఖచ్చితంగా వారికి ఖచ్చితంగా పనిచేస్తాం. ఒకవేళ నేనే అభ్యర్థిని అని చెప్పేసి డిసైడ్ చేస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. నేనైతే నాకు అవకాశం ఇస్తే మాత్రం ఒక మంచి మెజారిటీతో గెలుస్తానన్న ప్రగాఢమైన నమ్మకం అయితే నాకుంది. సార్, ఇప్పటి వరకు పబ్లిక్లో మీకు అంత పేరు రావడానికి కారణం ఏమంటారు? గత సేవలేనండి. ఎప్పుడు కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఊరికనే పోవు. నేను హిందుస్థాన్ షిప్ యార్డ్ కార్మిక నాయకుడిగా అవ్వకముందు ఇక్కడ స్థానికంగా కూడా చాలా కార్యక్రమాలు నేను చేయటం జరిగింది. ఉదాహరణకి ఆ రోజుల్లో ఓడా వారు బిల్డింగ్స్ అన్ని పడగొట్టేస్తుంటుంటే ఓడాకి జ్యూరిస్డిక్షన్ లేదు, మీకేంటంటే ఎటువంటి ప్లానింగ్ ఇది కానీ ఏమీ లేకున్నా మీరేంటంటే ఈవేళ బిల్డింగ్స్ అన్ని పడగొడుతున్నారు. ఇక్కడ లోకల్ బాడీస్ ఉన్నాయి, లోకల్ బాడీసే ప్లాన్ అప్రూవింగ్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే ఉంటాయి. మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి నేను హైకోర్టులో కేసు వేసి ఓడాక ఎగెనిస్ట్గా నేను ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మీకు 100 ఫీట్ రోడ్డు మన నేషనల్ హైవేకి అవతల ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఏపీఐఐసి వారు ఎక్వైర్ చేసి అక్కడ పూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా పడగొట్టే పరిస్థితిలో ఉంటే ఆ రోజుల్లో మా ఇంటి ఎదర ఇక్కడ ఈ ప్లేస్లో కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళ మీద వచ్చి జనాలు పడుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను వెళ్ళి ఓడా నుంచి కాకుండా ఏపీఐసి కూడా ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి హైకోర్టు నుంచి నేను ఆ రోజుల్లో డైరెక్షన్ తీసుకురావడం జరిగింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు 200 ఆరోపణలతో ఎన్టీ రామారావు మీద కేసు వేస్తే ఆ రోజుల్లో కూడా నేను 7 కేసులు వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ చెరువులన్నింటికి ఈవేళ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు మన జీవీఎంసీ జోనల్ ఆఫీస్ అవనివ్వండి, లేకపోతే కోర్టు అవనివ్వండి, పోలీస్ స్టేషన్ అవనివ్వండి, హాస్పిటల్ అవనివ్వండి, ఈవేళ ఉన్నటువంటి ప్లేసులన్నీ కూడా ఈరోజు ఆ ఆఫీసులన్నీ వచ్చాయనంటే ఆ రోజు నేను పోరాటం చేసి హైకోర్టు నుంచి డైరెక్షన్లు తీసుకొచ్చి మొత్తం అంతా చేయడం వల్ల ఆ వేళ ఏంటంటే చిన్నగంట్యాడికి బరిల్ గ్రౌండ్ కూడా లేకపోతే ఆ రోజు ఏంటంటే ఆ 100 ఫీట్ రోడ్డు ఫార్మ్ చేసే టైంలో రోడ్డు మీద మేము శవాన్ని కాల్చి ఆఖరికి ప్రభుత్వానికి తెలియజేసి శ్మశానాన్ని కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ రకమైన పోరాటాలన్నీ కూడా గతంలో నేను చేసిన తర్వాతని నా సేవలను గుర్తించి హిందుస్థాన్ షిప్ యార్డ్లో నాకంటే ముందున్నటువంటి నాయకులంతా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి రాష్ట్రపతి అలాగే గౌతు లచ్చన్న గారు ఇలాంటి వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఆ రోజుని నాకంటే ముందు ప్రెసిడెంట్లుగా చేశారు. కానీ నేను షిప్ యార్డ్లో పోటీ చేసిన తర్వాతని వారెవరికి రాని మెజార్టీ షిప్ యార్డ్ కార్మిక వర్గం నాకు ఇవ్వటం, దాంతో కార్మిక వర్గం నా మీద విశ్వాసం ఉంచింది. కాబట్టి నేను వీళ్ళకి ఖచ్చితంగా నేను ఆ రుణం తీర్చుకోవాలి అనే పద్ధతిలో పూర్తిగా 24 అవర్స్లో 16 అవర్స్ అబవ్ నేను హార్డ్ వర్క్ చేసి ఈ ప్రైవేటైజేషన్ అయిపోతున్న పరిశ్రమని కూడా ప్రైవేటైజేషన్ అవనవ్వకుండా అడ్డుకొని పూర్తిగా ఈ షిప్ యార్డ్ని రక్షించడమే కాకుండా షిప్ యార్డ్లో ఉన్నటువంటి కార్మిక వర్గం తాలూకా ఆ రోజు ఏంటంటే గల్ఫ్ దేశాలు ఎక్కువగా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కూడా అంత దూరం ఎందుకు వెళ్ళాలి, ఆ శాలరీస్ ఇక్కడ ఎందుకు తెచ్చుకోకూడదు, ఇక్కడ ఉత్పాదక శక్తిని పెంచుకుంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు కదా అని చెప్పి ఆ రోజు ఆఫీసర్స్కి వర్క్మెన్కి స్టాఫ్కి అందరికీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మీకు గల్ఫ్లో వచ్చే శాలరీస్ ఇక్కడ వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను, మీరు ఉత్పత్తి స్థాయిని పెంచండి అని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో నేను నాయకత్వం చేసేటప్పటికి 1400 ఉండే జీతాన్ని నేను బయటకు వచ్చే టైంకి 70,000 స్వీపర్కి కూడా వచ్చే స్థితికి తీసుకురావడం జరిగింది. ఆ రకంగా మొత్తం అంతా కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్లో దిశ షిప్ యార్డ్ తాలూకా పరిస్థితిని మార్చడం జరిగింది. అలాగే అనేక పరిశ్రమల్లో కూడా నేను నాయకత్వాలు చేయడం జరిగింది. మొత్తంగా గాజువాక నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు గడసాల అప్పారావును సరైన అభ్యర్థి అని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే గాజువాక నియోజకవర్గంలోని సామాజిక రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే గడసాల అభ్యర్థి అయితే విజయావకాశాలు నిండుగా ఉండొచ్చంటున్నారు. గాజువాక నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ కాపు సామాజిక వర్గానిది. 58,536 మంది ఓటర్లు గడసాల కులమైన కాపులే ఉన్నారు. ఇక్కడ తర్వాత స్థానంలో యాదవ రెడ్డి ఓటర్లుండగా మిగిలిన స్థానంలో శెట్టిబలిజ, కొప్పుల వెలమ,
సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. గడసాల అప్పారావుకు అన్ని వర్గాల్లో తిరుగులేని పట్టుంది. అలాగే తర్వాత అత్యధిక స్థానంలో ఉన్న యాదవ ఓటర్లలో కూడా మంచి పట్టుంది. గాజువాకలో బలమైన నేతలుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు, ఆయన తండ్రి పల్లా సింహాచలంతోనూ, ఆయన సామాజిక వర్గ ప్రజలతోనూ కార్మిక నేతగా సామాజిక పరంగా విశేషమైన సత్సంబంధాలున్న నేపథ్యంలో జనసేనకు కలిసి వస్తాయన్న ఆలోచన కూడా ఉంది. గడసాల అప్పారావు స్థాపించిన డాక్టర్ గడసాల సోమశేఖర్ మెమోరియల్ ట్రస్ట్, విజయవాణి ఎడ్యుకేషన్ అకాడమీ, పౌర సంక్షేమ ఎడ్యుకేషన్ అకాడమీ, పౌర సంక్షేమ సంఘం వంటి వాటి ద్వారా విశేషంగా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరుంది. అన్ని వర్గాల్లో పట్టుంది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉండడం, పారిశ్రామిక ప్రాంతం కావడంతో 30 సంవత్సరాలకు పైగా షిప్ యార్డ్ యూనియన్ లీడర్గా పనిచేసిన అనుభవం, ఎటువంటి మచ్చలేని పనితనం గడసాల అప్పారావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. వార్ వన్ సైడ్ అన్నట్లుగా అప్పారావు గెలుపు నల్లేరు మీద నడికే అంటున్నారు. చూడాలి మరి గాజువాక రాజకీయం ఏం మలుపు తిరుగుతుంది అన్నది.